చెల్లించండి. హల్లెలూయా. జ్ఞానాన్ని బలాన్ని దేవునికి ఇచ్చారు. ఈ వారంలో ఇచ్చిన వాళ్ళు స్తోత్రం చెల్లించండి. దాని నిమిత్తమై కొద్ది మాటలు దేవునికి ఇచ్చిన దానిని గురించి ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనము నుండి 2, 3, 4 వచనాలు చదువుదాం. తరువాత మీరు గందరగోళంగా చదువుతున్నారు. గందరగోళంగా చదవద్దు. బైబిల్ చదవడం నేర్చుకోండి. మళ్ళీ ఆగిపోయింది మొత్తం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడగండి, ప్రభువా ఈ వాక్యములో నుండి నాకు పాఠాన్ని నేర్పండి, నీ దివ్యమైన వాక్కులతో నన్ను బలపరచండి అని ప్రభువుని అడగండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి నీకు స్తోత్రములు. మహోన్నతుడా, ఈ వారములో మీరు మాతో ఉండి నడిపించి ఈ ఆరాధనలోనికి తోడుకుని వచ్చి మేమిచ్చిన స్తుతులను అంగీకరించి మా పాటలను అంగీకరించి ఇంతవరకు నడిపించి మీ వాక్కులను మాకు నేర్పడానికి సిద్ధముగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. చదవబడిన వాక్య భాగము నీది. కూడి ఉన్న ప్రజలము మేము నీ ప్రజలము. నీ ప్రజలమైన మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించండి. నేను అయోగ్యుడను, అల్పుడను, బలహీనుడను, అజ్ఞానిని. నీ వాక్యమును చదువుటకైనను, వచించుటకైనను, బోధించుటకైనను అర్హత లేని వాడను ప్రభువా. నీ వాక్యమును చదువుచుండగా మీ ఆత్మచేత నింపండి. దానిని వివరించుచుండగా మీ పరిశుద్ధాత్మను పూర్ణునిగా నన్ను చేయండి. మీ శిలువ తాడును రాయండి. మీ ఆత్మచేత అభిషేకించండి. నన్ను మీ నోటికి బోరగా వాడుకొని నీ ప్రజలతో నాలో నుండి మాట్లాడి బలపరిచి ఉద్యోగపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుణ్ణి స్తుతించండి. ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించండి. బలంగా దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట ప్రతిరోజు పలకమన్నాను. అదోసారి పలుకుతారా? ఏం పలకమా? ఎలా చూశారు? అంత ఒంటి కలుపు ఎలా చూశారు? పలకండి. ఎన్నిసార్లు చెప్తున్నారు రోజుకి? చెప్తే కదా. ట్రిప్పుకి 3 సార్లు చొప్పున 7 సార్లు చెప్పండి ప్రతిరోజు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఎలాగో రోజుకి 7 సార్లు చెప్పండి. ఆయన కృప నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళే ముందు మన కళలో మా పెద్దోడికి మా పాద్రమ్మకు కూడా చెప్పాను. నా నోట్లోంచి పాట వచ్చేస్తుంది కళలో. దాన్ని ఇప్పుడు సమకూర్చాలి, ప్రయోగించాలి, పాడాలి. అది ఎలాగో తెలుస్తలేదు. నేనేమో కీర్తనకారుణ్ణి కాదు, గాయకుడిని కాదు, సంగీత విద్వాంసుడిని కాదు. అదే మరి నేను రాసేయండి అన్నాడు. నేను కీర్తనకారుణ్ణి కాదు అంటుంటే అది అందరూ చివరిని పలకాల్సిన మాట ఏంటంటే యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఎలా పలకాలి? ఓ మాట పలుకుతుంటే దానికి అందరూ కలిసి యేసు రక్తం. మనకి 136 చెప్పుకున్నాడు ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఐగుప్తులో నుండి నడిపించును, ఆయన కృప నిరంతరముండును అని ఎలా ఉందో అలాగా యేసు రక్తం, యేసు రక్తం. ఇది ఎవరు పాడుతున్నారు? యేసు రక్తం అన్న నేను కూడా పదాలు కలిపేస్తున్నాను. ఆ పదాలు కలిపేస్తుండగా ఆ పాట వచ్చేస్తుండగా తెలిపొచ్చేసింది. మరి మీరే తయారు చేస్తారో ఏం చేస్తారో చివరిని మాత్రం యేసు రక్తం, యేసు రక్తం అనేది వచ్చేసి మనం ఆ పాటను సిద్ధం చేసుకొని ప్రతిరోజు పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యేసు రక్తం మనం పవిత్రం చేసే రక్తం, పరిశుద్ధులను చేసే రక్తం, విమోచించే రక్తం, పాపాలను కడిగే రక్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ లోకములో మొదటి మానవుడు ఆదాము. ఆదాములో నుండి వచ్చింది మొదటి స్త్రీ అవ్వ. వారికి మొదటి సంతానము కయీను. రెండవ కుమారుడు హేబెల్. పండితులు దేవుని పిల్లలు చెప్పేది ఏంటంటే మనకు ఈ కుమారుల పేర్లే కనబడుతున్నాయి కానీ అవ్వ ఆదాములకు కుమార్తెల పేర్లు కనబడవు. కుమార్తెలు కూడా వారికి ఉన్నారు. అది మరో సంగతి సారి మాట్లాడుకుందాం. వారిద్దరిని గురించి ఇక్కడ ఏమి చెప్పబడిందంటే కయీను ఏం చేస్తాడట? హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హేబెలు ఏం చేస్తాడు? భూమిని సజ్జపడుతున్నాడా? హేబెలు భూమిని సజ్జపడుతున్నాడా? హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు, వ్యవసాయదారుడు. హేబెలు గొర్రెలను మేపుకునేవాడు, గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుతున్న క్రమ ప్రకారంగా తమ్ముడైన హేబెలు పేరు ముందొచ్చింది గొర్రెల కాపరని. అన్నయ్య పేరు కయీను పేరు రెండవదిగా వచ్చింది సేద్యపరచువాడని. అయితే విచిత్రంగా మళ్ళీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు అది చూడండి 3వ వచనములో, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమని రాయబడింది? హేబెలు కూడా. అంటే మొదట ఎవరు తెచ్చారు? కయీనే తెచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దవాడైన కయీను
భూమిని సేద్యపరుస్తూ ఆ పంటలో కొంత భాగాన్ని తెచ్చాడు. అంటే మొదలుగా దేవుని సన్నిధికి వెళ్ళింది ఎవరు? కయ్యనే. జాగ్రత్తగా గమనించండి, కయ్యనే తన పంటను తీసుకెళ్ళి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమని వ్రాయబడి ఉంది? హేబెలు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడట? హేబెలు అర్పణమును లక్ష్య పెట్టాను, కయ్యను అర్పణమును లక్ష్య పెట్టలేదు. దేవుని పిల్లలారా, కయ్యను హేబెలుల వలె మనమును ఒక సంఘములోని బిడ్డలమే. సంఘంలోని బిడ్డలమేనా కాదా? ఇక్కడ వాక్యములు పెరుగుతున్న వారమే, ఇక్కడి వాక్యములు వింటున్న వారమే. అయితే వారిద్దరూ ఎలాగూ వివిధ రకాలైన పనులు ఉన్నాయో ఆ పనులు కలిగి వారి జీవితాలను వారు జీవనము చేస్తూ ఉన్నారు. మనమును ఎవరి పనులు వారు. కూలి పనికి వెళ్ళేవారు కూలి పనికి, ఉద్యోగానికి వెళ్ళేవారు ఉద్యోగానికి, వ్యాపారానికి వెళ్ళేవారు వ్యాపారానికి వెళుతూ మన జీవన వ్యాపారములో సాగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హేబెలుకు మందలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఎవరి దగ్గర కొన్నాడు చెప్పండి. హేబెలుకి ఏమున్నాయి? మందలు ఉన్నాయా? ఆ గొర్రెల్ని ఎక్కడ కొన్నాడు? ఎక్కడ కొన్నాడు చెప్పండి. అబ్రహాం దగ్గర. చర్మపు చుట్ట. మరి కయ్యను పొలం చేస్తున్నాడు కదా, ఎవరి పొలం తీసుకుని సేద్యం చేస్తున్నాడు? పొలం అంతా వాళ్ళదే, పొలం అంతా వాళ్ళదే. వాడు ఎంత చేయగలడో అంత చేస్తున్నాడు, వాడు ఎంత తిరగగలడో అంతవరకే తిరుగుతున్నాడు, అంతవరకే సేద్యం చేస్తా. సేద్యం అంటే ఏం చేశాడు? కయ్యను దున్నాడు. దున్నితాకి నాగలు ఎక్కడదే? దున్నుతాకి నాగలు ఎక్కడదే? నాగలు లేవు అప్పటికి. తయారు చేసుకున్నాడా? ఆ ముద్దుమానవుడు ఎవరో తయారు చేశాడు, ఇది చేయలే. తుబ్బాలు యాబాలు ఎవరో ఉన్నారు చూ. మీరే జవాబులు చెప్తే అందులో నుంచి మీకు సారం బయటకు వస్తుంది. ఆదాం దగ్గరకు అన్నాడా? అదే ఎలా చేశాడు? వ్యవసాయం ఎలా చేశాడు? మీరు ఆలోచించాలి. వాక్యాలు చదువుతున్నప్పుడు మీరు ఆలోచించగలగాలి. హేబెలు ప్రశ్న వేశాను, ఎక్కడ ఎంత కొన్నాడో గొర్రెల్ని చెప్పండి. ఎక్కడా కొనలేదు, ఎవడ అమ్మలేదు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఎవడమ్మాడు? వీటన్నిటి మీద అధికారం ఎవరికి ఉంది? ఆదాముతో దేవుడు అన్నాడు, వీటన్నిటికీ పేర్లు పెట్టు. చూడండి, కొన్ని వెనక్కి వెళ్ళి చూడండి.
నువ్వు ఎక్కడ చదువుతున్నామ్మా? 18 ఎన్నో అధ్యాయం 18? 3 కాదు, 2 అధ్యాయంలో చూడు. 2 అధ్యాయం 18 వచ్చిన చదువు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. అతని యొద్దకు ఏమన్నీ వచ్చినాయి? ఈ జీవజాలమంతా వచ్చింది. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. దేవునికి స్తోత్రం. అవ్వమ్మ గారు రాకముందే వీటికి పేర్లు పెట్టాడు. కాకిని కాకి అని పిలిచింది ఎవరో, ఎద్దుని ఎద్దని పిలిచింది ఎవరో, ఆవును ఆవుని పిలిచింది ఎవరో. 2-3 రోజుల క్రితం రోజు నా మనవడు నా దగ్గర పరిగెత్తి కా 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 అంటుంటాడు. ముందు నాకు అర్థమయ్యేది కాదు, ఏంట్రా అంటే అది చూపిస్తే అక్కడ ఈ పాలన్నీ హెరిటేజ్ ఏదో ఉంది, దాని మీద ఆవు బొమ్మ కనబడింది. అది చూపిస్తున్నాడు. కవ్వని ఆడికి ఏదైనా బొమ్మ విచిత్రంగా కనబడితే చాలు నా దగ్గరికి వచ్చి చెప్తాడు. ఆడికి వచ్చిన భాషలో చెప్తాడు. నేను అదేంటి అర్థం చేసుకోవాలి. ఇది హార్సా అంటాడు, ఇది జేప్రా అంటాడు. ఇప్పుడు ఆదాముకి అవ్వమ్మ గారు రాకముందే ఈ జీవజాలమంతరికి ఎవరి పేర్లు పెట్టేశారు? ఆదాం పేర్లు పెట్టేశాడు. ఇవన్నీ వస్తున్నాయి, పలకరిస్తున్నాయి, వెళ్తున్నాయి. కాకులు వస్తున్నాయి, పలకరిస్తున్నాయి, వెళ్తున్నాయి. పావురాలు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి, వెళ్తున్నాయి. జంతువులు వస్తున్నాయి, వెళ్తున్నాయి. జలచరాలు జీవచరాలు అన్నీ వస్తున్నాయి, పలకరించి వెళ్తున్నాయి. కానీ అదేమి ఈయనకు సాటి అయినా సహాయంగా లేవట. సరే, ఆ మాట ప్రక్కన పెట్టండి. సరే, అవ్వను చేసిన తర్వాత వారికి బిడ్డలు కలిగిన తర్వాత వాళ్ళకున్న అలవాటు ఏంటంటే, ఆదాముకున్న అలవాటు ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి పురుగు కూడా ఎవరి దగ్గరికి రావడం అలవాటు? ఆదాము దగ్గరికి రావడం. వాటిలో గొర్రెలను తనకు వశము చేసుకున్నాడు హేబెలు. దేవునికి స్తోత్రం. ఎందుకు హేబెలు గొర్రెలను వశము చేసుకున్నాడు? దానిని ఆలోచించాలి. తన తల్లిదండ్రులైన వారు పాపములో పడక మునుపు దేవుని మహిమలో ఉండగా వారు పాపములో పడినప్పుడు, వారు సిగ్గు అవమానంతో ఉన్నప్పుడు గొర్రె పిల్లను వధించి దాని చర్మముతో చొక్కాలు కుట్టి వారికి ధరింపజేశాడు. ఇప్పుడు వీరు తమ దేహాన్ని కప్పుకోవాలంటే ఏం కావాలి? ఆ చర్మపు చొక్కాలు కావాలి. కనుక వేడిని పెంచుకోవడం మొదలుపెట్టాడు ఆ గొర్రెలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యను ఏం చేస్తున్నాడు? భూమిని సేద్యం చేస్తున్నాడు. అతడు ఏమైనా విత్తనాలు విత్తుతున్నాడా? లేదు. విత్తిన దానికి అది మొలిచింది. మనం ఆ మొదటి అధ్యాయం అవన్నీ చదువుతుంటే కనపడతాయి మీకు. వాటికి అవి మొలిచినాయి.
దేవుడు మరొమన్నాడు మొలిచిని, వాటిలో తినడానికి అనుకూలమైన దానిని చూచి వాటన్నిటిని సమకూర్చుకుంటున్నాడు కయ్యను. అతడు గోధుమలు ఏదన్నాడో, బార్లీ ఏదన్నాడో, ఎవలే తిన్నాడో, జొన్నలే తిన్నాడో, వరే తిన్నాడో, ఏమి తిన్నాడో అవన్నీ తాను తినడానికి అనుకూలమైన వాటిని అన్నిటిని సమకూర్చడమే అతను సేద్యం చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని ఏదైనా ఇంకా మొక్క కాయలేదు అనుకుంటే ఆ నీటిని కావలిస్తే నీటిని మళ్ళించడమే. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ కాలంలో భూమిలో విత్తనం పడితే చాలు మొలవడమే, నీరు పెట్టక్కర్లే. ఎందుకంటే భూమి ఇంకా ఆవిరితోనే, ఆ భూమిలో నుంచి వచ్చే ఆవిరితోనే అవి పంటలు పండుతున్నాయి. ఆ భూమి అంతా నీళ్లతో నిండుండేది, ఆ నీళ్లలో నుంచి వేరుపరిచారు కనుక అది ఇంకా మీరు చూడండి, చొక్కాని మనం ఉతికి నీళ్లలో ముంచి లేపిన తర్వాత నీరు ఎలా ఉంటుందో, ఎంతసేపు అది ఆరే వరకు ఎలా ఉంటుందో మన భూమి పరిస్థితి కూడా అంతే. ఇద్దరు ఒక్క బిడ్డలే, ఒక్క తల్లిదండ్రుల బిడ్డలే దేవుని సన్నిధిలోనికి ఇద్దరు అర్పణలు పట్టుకెళ్ళారు. అర్పణలు పట్టుకెళ్ళకుండా మానలేదు. ముందు పట్టుకెళ్ళిన వాడే కూడా పెద్దోడే, తనకు కలిగిన దానిలోంచి పట్టుకెళ్ళాడు. చిన్నోడు కూడా తనకు కలిగిన దాంట్లోంచే పట్టుకెళ్ళాడు. కానీ చిన్నవాడి అర్పణమే ఎందుకు లక్ష్య పెట్టబడింది, పెద్దవాడి అర్పణం ఎందుకు లక్ష్య పెట్టబడలేదు? చిన్నవాడు హేబెలు ఏం చేశాడట? హేబెలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వేటిని తెచ్చాడు చెప్పండి సరిగ్గా? తొలిచూలు వాటిలో అంటే ప్రథమ ఫలములలో క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. ఏలియా కూడా సారెపతులోని విధవరాల్ని ఏమి ఏమన్నాడు? మొదటి అప్పము. మనము దీవించబడాలి అంటే, మనము ఆశీర్వదించబడాలంటే, మన అర్పణమును దేవుడు లక్ష్య పెట్టాలి అంటే అది దేవునికి ఇష్టమైనది అయి ఉండాలి. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం ఒక్కసారి మనం చదువుదాం. చూడండి, 12వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన సంగతిని మనం అక్కడ చూడవచ్చు. మొదటి చదివండి. మోషే అహరోనులు, మోషే అనే ఆఫీస్ అది కాదు, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగ సెలవిచ్చాను? నెలలలో ఈ నెల మొదటిది. ఏ నెలది? ఏ నెల? ఈ నెల. ఏ నెల? ఈ నెల. ఈ నెల. ఏ నెల? ఈ నెల. మరి ఐగుప్తుల నుండి బయలుదేరిన నెలది. వీళ్ళకి మొదటిది, ఐగుప్తీయులకు కాదు. ఈ నెలలలో ఈ నెల నీకు మొదటిది. ఇది జాగ్రత్త గమనించండి. ఎవరికి? ఇశ్రాయేలీయులకు మొదటిది. ఇది నీ సంవత్సరమునకు మొదటి నెల. ఇది నీ సంవత్సరమునకు మొదటి నెల. ఐగుప్తీయులకు కాదు, లోకానికి కాదు, ఇతరులకు కాదు, మీకు ఇది మొదటి నెల. మీ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను
మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను, ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ ఆ ఆ ఆ నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడు నియమించిన నిబంధన. ఏ మగపిల్లను తీసుకోవాలట? నిర్దోషమైన ఏడాది మగపిల్లను, నిర్దోషమైన దానిని. అది పస్కా పశువుగా వధించుట కొరకు. దేని కొరకు? అది దేవునికి అర్పణము. మనం విపులంగా చదివితే దానిని వధించి దాని రక్తమును పళ్ళెములో తీసుకొని ఆ పళ్ళెములో ఉన్న రక్తాన్ని హిస్సోపు కుంచెలతో ముంచి గడప యొక్క గుమ్మపు నిలువు కమ్ములకును పై అడ్డ కమ్మికిని వ్రాయాలి. ఏ రక్తము? ఏ రక్తము? ఈ ఏడాది నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అంటే మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, హేబెలు యొక్క అర్పణమును లక్ష్య పెట్టడానికి కారణం ఏంటంటే, అతడు పట్టుకెళ్ళిన వాటిలో ఏముంది? ఏముంది? తొలిచూలు వాటిలో శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని, క్రొవ్విన అంటే శ్రేష్టమైన, క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని ఎవరి కొరకు పట్టుకెళ్ళాడు? దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి కయీను యొక్క దానిని ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఈ వచనాలు ఎక్కడెక్కడో మర్చిపోయాను. ఇప్పుడు మనం ఎందుకు లక్ష్య పెట్టలేదు అనే దాని గురించి ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఈ సంవత్సరపు క్యాలెండర్ మీద కూడా ఏం రాయబడిందో చెప్పండి. నీ దేవుడైనా వాక్యం చెప్పండి రా. ఏది అది గుర్తులేదు అన్నమాట. గుర్తులేదు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీకు ఇచ్చిన, నీ దేవుడైన యెహోవాకు నీ రాబడి అంతటిలో, నీకు ఇవ్వబడిన రాబడి అంతటిలో, రాబడి అంటే అది పంటే కానీ, పండ్లే కానీ, మేకలే కానీ, గొర్రెలే కానీ, ఆవులే కానీ, ఎట్లే కానీ, నీ పిల్లలే కానీ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ప్రథమ ఫలముల పండుగ. ఇశ్రాయేలు ప్రజలకు 3 అత్యంత ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఒకటి పులియని రొట్టెల పండుగ, అదే పస్కా పండుగ. రెండవది ప్రథమ ఫలముల పండుగ, కోత పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే
పంటలో మొదటగా వచ్చింది పట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఒక రోజంతా ఉంచేయాలి. ఏ రోజు అది? ఏ రోజు ఉంచాలో తెలుసా? విశ్రాంతి దినమున అది దేవుని మందిరములో ఉండిపోవాలి. విశ్రాంతి దినము వెళ్ళిన మరుసటి దినమున అది దేవుని మందిరములో అల్లాడింపవలెను. దేవునికి అల్లాడింపాలి అంటే దేవునికి అర్పణ. దేవునికి అర్పణ. ఆ కోతలన్నీ అయిపోయిన తర్వాత ద్రాక్షల కోత, ఎవల కోత, బార్లీ కోత, ఏ పంట అయితే ఆ పంట అదంతా కోతలు అయిపోయిన తర్వాత ఇంచుమించు 2 నెలలు పడుద్ది. అయిన తర్వాత కోత పండుగ, ఫల సంగ్రహపు పండుగ. దాన్ని ఏమంటారంటే ఫల సంగ్రహ పండుగ. కోత పండుగ చివరికి వచ్చేటప్పటికి ఫల సంగ్రహపు పండుగ. మూడో ప్రాముఖ్యమైన పండుగ ఏదంటే పర్ణశాలల పండుగ. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఈ ప్రథమ ఫలముల అర్పణము అర్పించినప్పుడు నీ ఇంటిలోని ఏదైనా పంటలో నుండి వచ్చిన ప్రతిదీ ఎవరి సన్నిధికి తీసుకుని వెళ్ళాలి? అది ఎలాంటి రాబడైనా సరే, నీవు కష్టపడిన దానిలో పంటలో నుండి ఎలాంటి రాబడినా అంటే దొంగసారాగా అది కాదు. అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కాదు. కుంటిది కానీ, గుడ్డిది కానీ, చిరిగింది కానీ, జబ్బున్నది కానీ, పనికిరాంది ఏది ఎవరికి ఇవ్వకూడదు. అంటే కయ్యను వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా పట్టుకెళ్ళాడు దేవుని సన్నిధికి. గర్వంతో పట్టుకెళ్ళాడు. ముందే పట్టుకెళ్ళడం. అది ప్రథమ ఫలము శ్రేష్టమైనదో కాదు, అతను సరిగా దాని మీద మనసు పెట్టలేదు. వచ్చినట్టు పట్టుకుపోయాడు అంతే. శ్రేష్టమైనవో కాదో చూడలేదు. హేబల్ అయితే ఏం చేశాడంటే, ఇవి నా ప్రభువుకి ఇచ్చేవి కాబట్టి నాకంటే శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలి అని పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను ముగించేస్తాను. ఒకసారి మనము ఏలీ కుమారుల జీవితంలోనికి తొంగి చూస్తే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? ఏలీ కుమారుల యొక్క ఇద్దరి ప్రవర్తన ప్రజలు అసహించుకోవడం మొదలుపెట్టారు. దేవుడు వారిని ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఆ రకరకాల దుష్ప్రవర్తన వారిలో ఉంది. స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడం, మరి ముఖ్యంగా దేవునికి అర్పణం ఇచ్చే వారి దగ్గరకు వెళ్ళి దేవుని కంటే ముందు ఆ వధించిన వాటిలో శ్రేష్టమైన వాడిని వారు పట్టేసుకుని తపేళాల్లో వేసేసుకుంటున్నారు. ప్రజలు ఏమంటున్నారట, ఇది దేవునికి ఇవ్వలేదు, ఇంకాను దేవునికి అర్పణం చేయలేదా అన్నా ఏం పర్వాలేదులే అంటున్నారు. అంటే ఎవరు ముఖ్యమైపోయారు? వాళ్ళకి తమ పొట్ట, తమ తిండి, తమ ఆహారము, తమ పిల్లలు, తమ కుటుంబం మాత్రమే. దేవుడు వారికి లక్ష్యములో లేడు. అంచేత దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. దేవుని పిల్లలారా, మీరు మీకు కలిగినది దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా దాన్ని చేత్తపట్టుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి తీసుకురావాలి. అది పెట్టేటప్పుడు కూడా, ప్రభువా ఇదిగో నీకు అర్పణను, ఇది అర్పిస్తున్నాను, నీవు అంగీకరించు అని ప్రార్థించి ఆమెను చెప్పి అక్కడ పెట్టి వెళ్ళు. దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకున్న ధనము కానీ, మనకున్న ఘనము కానీ, మనకున్న బలము కానీ, మనకున్న ఏదైనా వెండి కానీ, బంగారము కానీ, ఇల్లు కానీ ఎవరివి? దేవునివే.
అయితే దేవుడు నిన్ను పరిశీలించడం కొరకే ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ప్రథమ ఫలమును నా సన్నిధికి తీసుకునిరా, నా సన్నిధిలో ఆహారము ఉండాలి. దశమ భాగ్యమును నా సన్నిధికి రా, నా సన్నిధిలో ఆహారం ఉండాలి, నా మందిరములో ఆహారం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకంటే అన్యులు ఎంత శ్రేష్టమైన వారు తెలుసా? దేవుని పిల్లలారా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నారా? చాలామంది క్రైస్తవులను బట్టి వారిని, మారు మనసు పొందిన వారిని నేను గమనిస్తున్నప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రార్థన కూడా చేసుకోకుండా తింటున్న వారు ఉన్నారు. అదే విగ్రహారాధికులైన వారు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఎప్పుడైనా భోజనాలు చేయడం మీరు గమనించారా? ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో భోజనం చేస్తారు. మనకు ఒకటి పత్తాయి. నేను మా ఆడిటర్ గారు ఢిల్లీ వెళ్ళాం. 3 రోజులు 4 రోజులు ఉన్నాం. ఆయన బ్రాహ్మడు, నేను క్రైస్తవుని. కానీ ఇద్దరు కలిసే భోజనం చేసేవాళ్ళం. ఆయన ఎదురు కూర్చునేవాడు, నేను ఆయనకి ఎదురుగా నేను కూర్చునేవాడిని. ఆయన గమనిస్తుండేవాడిని. నేనైతే పెట్టగానే ప్రార్థన చేసుకుని తినేసేవాడిని. ఆయన ఏం చేసేవాడు తెలుసా? కొంచెం అన్నం తీసి అలా పెట్టి దాంట్లో కొంచెం కూర వేసి, కొంచెం సాంబార్ వేసి, కొంచెం నెయ్యి వేసి పెట్టి, నీళ్ళు తీసుకొని కొంచెం చల్లి దానికి దండం పెట్టి నీళ్ళు చల్లి ఆయన మరి ఆ దేవుడికి మనసులో అనుకున్నప్పుడు అర్పణం 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 అని ఆ అర్పణం చేసి దాన్ని పక్క పెట్టి తిప్పేసి పళ్ళని తిప్పేసి ఈ పక్కన తినేవాడు. సంఘములో మీకు నేర్పబడింది ఏంటంటే, మీరు తినే దానిలో నుంచి మీరు నీళ్ళలో బియ్యం వేయక ముందు ఏం తీయమని? మీరు తీసేటప్పుడు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఈరోజు మాకు ఈ ఆహారం సిద్ధపరచుకోవడానికి నీవు దీనినిచ్చావు. దీనిలో నుండి నీకు చెందవలసిన దానిని తీసి నీకు ఇస్తున్నానయ్యా అని నీవు ఆ డబ్బాలో పోయాలి. అప్పుడు నీకు అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కయ్యను ఏ ఆలోచన లేకుండా, దురాలోచన ఉందో లేదో మనకు తెలియదు కానీ సదాలోచన కూడా చేయకుండా ఏదో పట్టుకొచ్చి ఇచ్చేసాడంతే. హేబెల్ అయితే ఏం చేశాడంటే, తొలిచూలు వాటిలో ప్రథమ ఫలాల్ని తీసుకున్నాడు, వాటిలో శ్రేష్టమైనవి తీసుకున్నాడు. అతి వినయముగా, అత్యంత శ్రద్ధతో, భక్తితో దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రార్థించి, ప్రభువా ఇదిగో నీ అర్పణము, ఇదిగో నీ అర్పణము అని అర్పణమును చెల్లించినప్పుడు దేవుడు ఆ అర్పణమును లక్ష్య పెట్టాడు. నీ అర్పణము లక్ష్య పెట్టాలంటే హేబెలు వలె నీవు విధేయతలతో, సమ్మతితో, నెమ్మదితో, ఇష్టపూర్వకంగా. మనం దశంభాగం ఇవ్వడానికి ఇసుక్కుంటాం, దశంభాగం ఇవ్వడానికి ఇసుక్కుంటాం, దశంభాగంలో ఇస్తాం. అంటే అర్థమైందా? దశంభాగంలో దశంభాగం అది పట్టుకొచ్చి దాని పెద్ద గొప్పగా. ఎవరన్నా తెలుసా? కయ్యూను. ఎవరమ్మా? కయ్యూను. ఆ కయ్యూనులో అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడా? లక్ష్య పెట్టలేదని వీడికేమొచ్చేసింది? మనకు కూడా అలా వచ్చాను. నా పేరు ఇంకా చదవలేదు, 30 సార్లు చదివినాను. నా పేరు చదవలేదు. ఏది నా పేరేది? కయ్యేనా
నీ హృదయం దేవునికి అనుకూలంగా లేదు. హేబెలు వంటి అర్పణమైతే దేవుడు లక్ష్య పెడుతున్నాడు. నీ మనస్సు, నీ జీవితము, నీ బ్రతుకు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ రాబడి, నీ ఆదాయము అంతా హేబెలు వలె దేవునికి ఇష్టమైందిగా ఉంటే దానిని అంగీకరిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీవు ఆశీర్వదించబడాలన్నా, నీ ఇల్లు ఆశీర్వదించబడాలన్నా, నీ రాబడి ఆశీర్వదించబడాలన్నా, నీ వ్యాపారం ఆశీర్వదించబడాలన్నా, నీ వ్యవసాయం ఆశీర్వదించబడాలన్నా, నీ పని ఆశీర్వదించబడాలన్నా నీవు హేబెలు వలె వినయముతో విధేయముతో